ఏ నేరం చేశాడైనా తెలుసు, ఇదాకి ఏం చేయలేదని. అట్ట ఆయన్ని చంపుతుంటే చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడంటే. అమ్మో, ఇంత భయంకరంగా ఈయన చంపుతుంది నేనే కదా, ఇంత భయంకరంగా చంపుతానని తెలుసు కదా ఈయనకి, నేనే ఈయన్ని ఇలా చంపుతానని తెలుసు కదా, తెలుసు కూడా నా కాళ్ళు కడిగాడా. నేను భరించలేను ఈ ప్రేమని, నేను తాళలేని ఈ ప్రేమని, నేను తట్టుకోలేనిక అని వెళ్ళిపోయి చెట్టుకు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంటే నాకు ఇదే తగిన శిక్ష. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. అందరితో పాటు నా పాదాలు కూడా కడిగావా బాబా. ఆ ప్రేమను భరించలేకపోయాడండి. నిజం ప్రియులారా, క్రీస్తు ప్రేమను భరించటం ఎవరి వల్ల కాదు. భరించలేము, ఆయన ప్రేమను భరించలేము. సామెత ఉంది, పగనైనా భరించవచ్చు కానీ క్రీస్తు ప్రేమను భరించటం సాధ్యం కాదు. అందుకే ఆ పాటలో ఒక చరణం ఉంది, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. తర్వాత నాకై పరుగెత్తింది ఆ ప్రేమ, కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఏం ప్రేమ అది? అదే అగాపే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఎంత గొప్పదండి ఆ ప్రేమ, ఎంత గొప్పదండి ఆ ప్రేమ. భరించటం వల్ల పడని ప్రేమ. ప్రియులారా, అంత ప్రేమని గుండెల్లో పెట్టుకొని బతకాల మీరు. అర్థమైందా తేజస్వి? అంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని బతకాల మీరు. అలా పెట్టుకొని బ్రతికితే మారనోళ్ళు ఎవరుంటారు చెప్పండి? మారని వారు ఎవరుంటారు చెప్పండి? ఒక్క సమరయ స్త్రీ మార్పును కోరి ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడో తెలుసా ఆయన? ఒక్కళ్ళన్నా మారకపోతారా అని 120 సంవత్సరాలు వాక్యం చెప్పాడు తెలుసా నోవాహు గారు. 120 ఏళ్ళు చెప్పాడు వాక్యం. ఎంత ఓపిక! అన్నేళ్ళు ఎందుకు చెప్పాడు? ప్రేమ అండి. దేవుని ప్రేమతో నింపబడినోడండి. ప్రేమ. నువ్వు ఒకసారి చెబుతావు, వస్తావా? ప్రార్థన జరుగుతుంది, వాక్యం బాగుంటుంది, వస్తావా? రాదు. ఇంకో వారం చెప్పిద్ది, వస్తావా? ఎప్పుడన్నా వస్తావా? ఈ వారం అన్న వస్తావా? మంచి అంశం. రారు. పై వచ్చే వారం చెప్తుంది, వస్తావా? ఈ వారం రాదు. వదిలేస్తుంది. ఇంకా వదిలేస్తారు. నోవాహుకు మనసు కలిగిన వాళ్ళు అయితే వదలరు. 120 సార్లు వెళ్తారు వాళ్ళ ఇంటికి. సిగ్గు లేదా? మాకు లేదు అంటావు. ఇన్నిసార్లు రావడానికి సిగ్గు లేదా? మాకు లేదుగా సిగ్గు. సిగ్గు పడనక్కరలేని పనివాడను నేను.
సేవకురాలను నేను. ఎందుకు అన్ని